మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. పరమ పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వరుసగా జరుగుతున్నటువంటి తప్పిదాల నేపథ్యంలోనే తాజాగా ప్రక్షాళన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరికీ ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వర సన్నిధిలో అన్య మతస్థులకు సంబంధించినటువంటి ప్రక్షాళనకు నాంది పడింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ప్రక్షాళన పరమైనటువంటి అంశాల్లో కావచ్చు, పవిత్రపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, అనేక సందర్భాల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం చాలా నిరంకుశంగా వ్యవహరించింది అనడంలో సందేహం లేదు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏవైతే ఉన్నాయో జంతు కళేబరాలు కలిశాయంటూ కూడా వచ్చినటువంటి వార్తల్లో ఎంతవరకు నిజముందో అనేది పక్కన పెడితే దానికి సంబంధించినటువంటి అంశంపై ప్రత్యేకంగా పూర్తి స్థాయి దర్యాప్తు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా నిన్న మొన్న జరిగినటువంటి భక్తులకు సంబంధించినటువంటి తొక్కిసలాటలో చనిపోయినటువంటి భక్తుల విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. గతంలోనే కూడా చూసాం, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దేవాలయాల్లో ఉన్నటువంటి మెట్లను శుభ్రం చేస్తూ కూడా పరమ పవిత్రమైనటువంటి దేవాలయాలను పూర్తి స్థాయిలో భక్తులకు అనుగుణంగా ఉంచుతాము, వారి మనోభావాలకు తగ్గట్టుగా దేవాలయాలని నడిపిస్తామంటూ కూడా ఆయన చెప్పినటువంటి తీరు ఎంతో ఆకర్షణీయంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి తాజా అప్డేట్ లో భాగంగా తిరుమలలో పనిచేస్తున్నటువంటి 18 మందిని, వివిధ అంశాల్లో కీలకంగా పనిచేస్తున్నటువంటి 18 మందిని అక్కడ ఎవరైతే ఉన్నారో హిందూ వ్యతిరేకులు కావచ్చు, హిందువులు కానిటువంటి అంటే వారు కావచ్చు, అన్య మతస్థులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బదిలీ చేసినటువంటి ప్రక్రియకు నాంది పలికారు. అయితే ఓవరాల్ గా కనుక టీటీడీ దేవస్థానాల్లో 300 మంది వరకు అన్య మతస్థులు ఉన్నారు అనేటటువంటిది సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో కనుక మొదటగా 18 మందిని అయితే బదిలీ చేసినటువంటి ప్రక్రియకు నాంది పలికారు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గతంలో కూడా క్లియర్ గా చెప్పింది, ఎవరి నమ్మకాలు ఉంటాయో, ఎవరి మత విశ్వాసాలు ఉంటాయో ఆ మత విశ్వాసాలను వారు గౌరవిస్తూ వారు హిందువులుగా ఉంటే గనక హిందూ దేవాలయాల్లో ఉండండి, అదేవిధంగా వారు క్రిస్టియన్స్ గా ఉంటే గనక క్రిస్టియన్ పరమైనటువంటి సంస్థల్లో పనిచేయండి, అదేవిధంగా ముస్లిమ్స్ గా ఉంటే గనక అక్కడి నుంచి వెళ్ళిపోయి ముస్లింకు సంబంధించినటువంటి ఆరాధ్య దేవాలయాలు ఏవైతే వాటిల్లో పనిచేయండి అంటూ కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి ప్రక్రియ జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో అన్య మతస్థులు ఎవరు కూడా కొంతమంది ఆ దేవాలయాలను వదలటానికి ఇష్టపడినటువంటి ప్రక్రియ ఉంది. ఈ నేపథ్యంలోనే వారందరూ ఎవరైతే ఉన్నారో అన్య మతస్థులు వారిని మాత్రం ఆయా దేవాలయాల నుంచి పక్కకు పంపించేటటువంటి ప్రక్రియకు టీటీడీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నాంది పలికిందని చెప్పాలి. మొత్తానికి హిందూ మతస్థుల యొక్క భక్తి విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కాపాడేటటువంటి ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రత్యేకంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. అందులో భాగంగానే అన్య మతస్థుల విషయానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అనేది అయితే చెప్పుకోవచ్చు. తాజా ప్రభుత్వ నిర్ణయం పట్ల ఎవరైతే హిందువులు ఎవరైతే ఉన్నారో హిందూ మనోభావాలు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందాయని కూడా వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళు హర్షిస్తున్నారు.